హలో ఎవ్రీవన్. కాలమే కొన్ని నిర్ణయిస్తుంది అనడానికి ఒక ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు. అతను వ్యవసాయం చేస్తూ బతికేవాడు. ఒకరోజు తన వ్యవసాయ భూమిలో ఉంటుండగా హెల్ప్ మీ అనే శబ్దం అనేది వినిపించింది. వెంటనే వెళ్ళి చూశాడు. ఒక బాలుడు ఊటబావిలో పడిపోయాడు. అతను రక్షించాడు. మరుసటి రోజు రైతు ఇంటి ముందు ఒక గుర్రపు బండి ఆగింది. అతను ఎవరైతే కాపాడాడో ఒక వ్యాపారి డబ్బులు కట్టలతో మా బాబును కాపాడారండి, ఏమిచ్చి మేము రుణం తీర్చుకోగలమని చెప్పి అతను డబ్బులు ఇవ్వబోగా రైతు, వద్దు సార్, నాకు తల్లిదండ్రులు నేర్పిన ధర్మం అది, నాకు చేతనంత సాయం చేశాను, వద్దు అంటే ప్రాధేయపడ్డాడు. వెంటనే ఈలోపు రైతు కుమారుడు లోపల నుండి వచ్చి, నమస్తే సార్ అన్నారు. మీ బాబా అండి, మీ బాబు ఏం చదువుతున్నాడు అని అడిగాడు. నాకు చదివించే స్తోమత లేదండి, నాతో పాటు వ్యవసాయం చేసుకుంటాడు అన్నాడు. అయితే నా కుమారుడిని మీ కుమారుడిని నా బిడ్డలా చూసి నేను చదివిస్తానని చెప్పి ఒప్పించి తీసుకువెళ్ళాడు. పెద్ద పెద్ద చదువులు ఇంగ్లాండ్లో చదివించాడు. ఆ రైతు కుమారుడు ఎవరో కాదండి, అలెగ్జాండర్ ఫ్లెమింగ్. అతనే పెన్సిల్ని కనిపెట్టి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు.